కీర్తి సురేష్ పెళ్ళైన తర్వాత తన ప్రేమ గురించి అసలు ఇలా ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్ని కూడా షేర్ చేసుకుంది. నిజానికి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 2 సంవత్సరాల లవ్ రిలేషన్, మహా అంటే 6 months 1 year ఇట్లా ఉంటారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా ఒక వింటేజ్ లవ్ కానీ లేకపోతే స్కూల్ డేస్ లవ్ అంటారు కదా, ఒక విధంగా ఇలా కాలేజ్ డేస్ లవ్ అని చెప్పొచ్చు, 12th ఐ మీన్ ఇంటర్మీడియట్ అనుకోవచ్చు ఒక విధంగా, లేకపోతే డిప్లొమా అనుకోవచ్చు. సో అట్లా ఆ ఏజ్ లో తను మాత్రం 12th grade ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్న టైంలో ఆయనతో పాటు ప్రేమ వ్యవహారం ఉండేట. యాంథోనీ మనకు అసలు ఈ పేరే కొత్తగా అనిపిస్తారు, ఈయన అసలు ఇండస్ట్రీ కాదు కదా ఎవరు అని చెప్పేసి. సో ముందు నుంచే వాళ్ళిద్దరి ప్రేమ అంతా ఉండే. దాని తర్వాత తను ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో కూడా ఏ రోజు కూడా తను మాత్రం తన ప్రేమ గురించి బయట పెట్టలేదు. ఇప్పుడు అఫీషియల్ గా పెళ్ళైన తర్వాత ఆయన నాకు 12th లోనే ప్రపోజ్ చేశాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అనమాట, నేను చెప్పింది అన్ని చేయిస్తాను. అప్పట్లో ఏంటంటే నా పిల్ల అని చెప్పడానికి ఒక రింగ్ ఇచ్చేవాళ్ళు, వింటేజ్ స్కూల్ డేస్ గుర్తులాగా, అరే నా పిల్లరా ఇప్పటి నుంచి ఒక రింగ్ ఇచ్చేవాళ్ళు. సో తన సినిమాస్ అన్నిట్లో ఏ సినిమా చేసిన, మహానటి అయినా సరే లేకపోతే మీరు ఏ సినిమా అన్నా చూసుకోండి, రెమో చూసుకోండి, ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా ప్రతి సినిమాలో రింగ్ పెట్టుకొని ఉంటే కాళ్ళు మీరు చెక్ చేసుకోండి అంటది. సో తన పెళ్లిలో కూడా అదే రింగ్ పెట్టుకుంది, కానీ దాని తర్వాత వాళ్ళకి ఏదైతే కొత్త రింగ్ ఏదైతే పెట్టుకుందో అది పెట్టుకోవడం జరిగింది. నిజానికి వీళ్ళిద్దరి ప్రేమ ఎంత ప్యూర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని ఒప్పించి, ఎప్పుడు అంటే తన సినీ ఇండస్ట్రీకి రాకన్నా ముందే వీళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా తెలుసు. అండ్ ఇప్పుడు దానికి సంబంధించి దాని తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అన్న టైంలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనగా, ఇద్దరిది డిఫరెంట్ క్యాస్ట్. తిను ప్యూర్ హిందూ ఫ్యామిలీ, ఆయన టోటల్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. మరిద్దరు ఫ్యామిలీస్ ని కొంచెం క్యాస్ట్ పరంగా ఒప్పించడానికి టైం పట్టింది. సో అందుకని చెప్పేసి కొంచెం దానివల్ల డిలే అయింది తప్పించి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమకి నిదర్శనంగా తెలుగు హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మం వైపు చేసుకున్నారు, అదే విధంగా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా చర్చ్ లో కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళిద్దరి ప్రేమ గురించి 15 ఏళ్ల ప్రేమ, ఎస్ ఇంకా దానికన్నా ఎక్కువనే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లాంగ్ లైఫ్ అంటే ఫర్ ఎవర్ అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ వీళ్ళు చూపించబోతున్నారు ఒక జనరేషన్ కి నెక్స్ట్ సూర్య అండ్ జ్యోతిక ఎట్లనో ఈ జనరేషన్ పిల్లలకి కీర్తి సురేష్ అండ్ యాంథోనీ. సో ఇట్లాంటి వాడు రావడం నా అదృష్టం అనే విధంగా కూడా ఆమె చెప్పుకుంటుంది. సో ఈ రోజుల్లో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఒక 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కనీసం ఒక నెల రోజులనే ప్రేమలో పడిపోతారు, సరికి మళ్ళీ కొద్ది రోజులు కాగానే పోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం 15-16 ఏళ్ల నుంచి కూడా ప్రేమ అట్లానే ఉండి పెళ్లి చేసుకున్నారంటే నిజంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు.